హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో అయితే బేబీ బ్లౌజ్ అయితే కటింగ్ ఎలానో చూపించాను. ఇప్పుడు అయితే మదర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ అండి. సో ముందు వీడియోలో చెప్పాను కదా, ఇది మదర్ అండ్ డాటర్ లెహంగా అని. సో ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్కర్ట్ స్టిచ్చింగ్ ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో ఈ మెజర్మెంట్స్ బట్టి అయితే నేను ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను. సో చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు అండి. నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద ఎడ్జ్ వరకు అయితే చూసుకోవాలి. ఇక్కడ అయితే 13.5 ఉంది. సో మనమైతే 14.5 అయితే పెట్టుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 అయితే పెట్టేశాను. అలాగే షోల్డర్ కూడా నేను ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్ బట్టి అయితే నేనైతే మార్కింగ్ చేసుకుంటానండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఉంది. సో ఇక్కడ బోట్ నెక్ కాబట్టి బై 2 చేసుకుంటే వచ్చిన మెజర్ 7 వచ్చింది కదా. 7 అంటే నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండి. సో ఇది అయితే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పార్ట్. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. సో 4 ఇంచెస్ పెట్టుకుంటే పైన షోల్డర్ జాయింటింగ్ ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 3.5కి అయితే వస్తుంది. ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకొని ఇలా మనము ఇలా మూల దగ్గర అయితే 1 ఇంచ్ పెట్టుకొని మనము రౌండ్ బోట్ నెక్ బోట్ షేప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ అనేది పెట్టుకుంటే మనకి బోట్ నెక్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజు హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి షోల్డర్ అనేది 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ హార్మోల్కి వచ్చేసి 1.5 పెట్టుకోవాలి, ఫ్రంట్కి వచ్చేసి 1 పెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే 2 మార్కింగ్స్ అయితే పెట్టాను. సో ఫ్రంట్ బ్యాక్ అయితే పెట్టానండి. పైది వచ్చేసి బ్యాక్ వస్తుంది 1.5, కింద లోతు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది కటింగ్ చేస్తానండి. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది. సో 15 వచ్చిందండి. బై 2 చేసుకుంటే 7.5 వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ అయితే పెట్టాను. అలాగే నడుం లూజ్ వచ్చేసి 28 అండి. 28 బై 4 చేసుకుంటే 7 వస్తుంది కదా. సో 7 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. డాట్స్ కోసం వచ్చేసి 1 ఇంచ్ చేశాను. అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2.5 అయితే పెట్టాను. సో ఇక్కడ ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి ఇలా సైడ్కి అయితే ఒక 1 ఇంచ్ కలిసేట్టుగా స్ట్రైట్గా అయితే లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనము ప్రిన్స్ కట్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మిడిల్ మార్కింగ్ చేసుకున్నది అయితే కటింగ్ చేయను, కానీ మనకి మీ ఫ్రంట్ పార్ట్ను బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ నేను నెక్ అయితే డ్రా చేశానండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ నెక్కి 4 ఇంచెస్ పెట్టాను కదా. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. సో ఇక్కడ చూడండి, పైన మార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ హార్మోల్ వస్తుంది కదా. సో అదే కట్ చేశాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకుంటున్నానండి. ఇలా ఓపెన్ సైడ్ మన వైపు ఉంచుకొని ఇక్కడ ఓపెనా క్లోజ్ అనేది అయితే కరెక్ట్గా చూసుకొని అయితే మార్కింగ్ చేయాలండి. ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి పైన దానికి చేసిన మార్కింగ్ అయితే పడుతుంది కదా. సో ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్గా కింద అయితే స్ట్రైట్గా కటింగ్ చేశాను. సో మార్కింగ్ అనేది ఉంది కాబట్టి నేను అయితే క్లాత్ కదలకుండా కరెక్ట్గా అయితే మార్కింగ్తో పని లేకుండా అయితే డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను.
సో ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనకి లోతు అది ఇది ఏమీ అవసరం లేదు. సో సైడ్కి అయితే ఇలా కటింగ్ అయితే చేశాను. సో కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే అయితే నాకైతే ఇక్కడ మార్కింగ్ అనేది కనబడుతుంది. సో ఇది అయితే ఓపెన్ పార్ట్ అండి. ఓపెన్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఇది అయితే బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి అయితే ఫ్రంట్ నెక్ అండ్ లోతు అయితే కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. ఇక్కడ లోతు అయితే కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్ షేప్ అయితే మార్కింగ్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ అయితే చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డిఫరెన్స్ అయితే క్లారిటీగా అయితే కనబడుతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ డిఫరెన్స్ కానీ చంక లోతు డిఫరెన్స్ కానీ కనబడుతుంది కదా. నేనైతే ఇక్కడ షోల్డర్ డౌన్ అయితే మార్కింగ్ చేయడం మర్చిపోయానండి. సో ఇలా హార్మ్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ డౌన్కి షోల్డర్ మార్కింగ్ చేసుకుని అయితే ఇలా కటింగ్ అయితే చేయాలి. సో చూసారు కదా, నెక్ కానీ హార్మ్ డౌన్ లోతు కానీ చాలా నీట్గా అయితే కనబడుతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి పైన బ్యాక్ బటన్స్ ఉక్సులు వెనకాలే అండి. సో ఇక్కడైతే ఒక 4.5 ఇంచెస్ వరకు అయితే ఉక్స్ పట్టీ కోసం అయితే వస్తుంది. పైన నెక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్కి ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి. పైన కూడా బటన్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఈ మిడిల్లో వచ్చేసి డ్రాప్ అయితే పెట్టాలండి. సో చూసారు కదా, 2 ఇంచెస్కి కింద ఒక 2 ఇంచెస్, పైన కూడా ఇలా 2 ఇంచెస్ తీసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ డ్రా చేసుకుంటే ఈ సర్కిల్లో మనకు కావాల్సిన షేప్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ డ్రాప్ అయితే పెట్టేశాను. సో చూసారు కదా, ఫైనల్లీ డ్రాప్ అయితే చాలా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. చేశాను కదండి. మనకి కొంచెం చేయి తిరగడము ప్రాక్టీస్ అయితే మనం ఎలాంటి షేప్ అయినా కూడా స్కేల్ అనేది లేకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, చాలా నీట్గా అయితే డ్రాప్ అనేది వచ్చింది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రంట్ పార్ట్ షేప్ ప్రిన్స్ కట్ అయితే మార్కింగ్ చూపిస్తాను. సో ఇక్కడ మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను కదా. అలాగే చూసారు కదండి, ఇక్కడ చివరికి అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనమైతే ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా అయితే చేసుకోవాలి. సో చూసారు కదండి, షేప్ అనేది మనం నార్మల్ బ్లౌజ్కి అయితే షేప్ పట్టీ కోసం అయితే ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి అయితే 2.75కు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.75 నుంచి 2.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో అయితే 1.5 వస్తుంది కదా, 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి అయితే 4 ఇంచుల వరకు అయితే పైకి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా షోల్డర్ మిడిల్లోకి అయితే ఇలా చిన్న లైన్ అయితే తీసుకున్నాను. మనకి ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదండి షోల్డర్ దగ్గర, అక్కడ నుంచి స్ట్రైట్గా అయితే మనం డాట్ అనేది తీసుకోవాలి. సో చూసారు కదా, మనకి స్ట్రైట్గా అయితే వచ్చేసింది. ఇలా డాట్ షేప్ అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ చంక దగ్గర మిడిల్లో పాయింట్ అనేది ఉంది కదా, ఆ పాయింట్కి పై వైపుకి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకొని కింద మనం 4 ఇంచెస్ డాట్ అనేది తీసుకున్నాం కదా, ఆ డాట్కి ఉన్న మిడిల్ డాట్కి సెంటర్ పాయింట్ అనేది ఉంది కదండి, అక్కడ నుంచి పైన హార్మ్ రౌండ్ దగ్గర చేసుకున్న 1/2 ఇంచ్కి అయితే ఇలా మనం రౌండ్ అనేది తీసుకోవాలి. సో తీసుకొని అయితే ఈ 3 మార్కింగ్స్ని అయితే ఇలా పైకి కలుపుకొని అయితే మార్కింగ్ చేసి పెట్టుకోవాలండి. సో కింద ఉన్న షేప్ రౌండ్ని అయితే కటింగ్ చేస్తున్నాను. సో మిడిల్లో వచ్చిన ప్రిన్స్ కటింగ్ని అయితే ఇప్పుడైతే కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్గా అయితే ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి కింద 1.5కి నుంచి అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది డాట్ వచ్చేసి 6 ఇంచెస్ లెంత్తో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి.
ఈ సైడ్ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఎలా స్టిచ్చింగ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇప్పుడు అయితే ఇది అయితే ఈ సాటిన్ అయితే 5 మీటర్స్ క్లాత్. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మన అరిచేతి వరకు అయితే హ్యాండ్స్ రావాలండి. సో ఇప్పుడు ఈ 5 మీటర్స్లో అయితే హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ అయితే కటింగ్ చేయాలి. సో క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనమైతే కటింగ్ అయితే చేయాలి. సో ఇలా నేను ఈ పన్నా అడ్డం పన్నా అనేది ఉంది కదండి, దాన్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని అయితే ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. సో మనకి క్లాత్ వేస్ట్ కాకుండా అంటే ఎందుకు అంటే ఇదే క్లాత్లో మనము హ్యాండ్స్ అండ్ కింద స్కర్ట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి క్లాత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి గేర అనేది అంత నీట్గా ఉంటుంది. కాబట్టి క్లాత్ వేస్ట్ చేయకుండా అయితే కరెక్ట్గా ఎలా చేస్తే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది అనేది అయితే చూసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ సాటిన్ కటింగ్ అయితే చేశాను కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. సో అలాగే మనకి ఇక్కడ ఉన్న మెయిన్ క్లాత్ నెట్ క్లాత్ ఉంది కదండి, దాన్ని కూడా అలాగే కటింగ్ అయితే చేయాలి. చూడండి దీన్ని కూడా అలాగే ఇక్కడైతే కింద పైన కింద అయితే బార్డర్ వచ్చింది. సో ఇక్కడ క్లాత్ అనేది కొంచెం పోతుందండి, నేను చూపిస్తాను. ఇలా మనకి క్లాత్ అనేది బేబీ ఫ్రాక్కి వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందండి నెట్. సో ఇక్కడ ఈ నెట్ని అయితే నేను దానికైతే జాయింట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా, అందుకే కొంచెం క్లాత్ ఎక్కువగా పోయినా కూడా చూసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి అయితే కటింగ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడైతే మనం సాటిన్ అయితే చుట్టూ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్కువగా కటింగ్ చేసుకున్నాం కదా. సో అదే సాటిన్ వేసేసి సేమ్ ఎగ్జాక్ట్గా సాటిన్ అయితే ఎలా ఎక్స్ట్రా కటింగ్ చేసామో ఈ నెట్ క్లాత్ని కూడా అలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లాత్ వేస్ట్ చేయకుండా కటింగ్ అయితే చేసుకోవాలి. కింద బార్డర్ వచ్చేసి కరెక్ట్ బార్డర్ వరకు అయితే బార్డర్ లెంత్ వరకు సరిపోయి మిగిలిందండి. చూసారు కదా, ఈ లైనింగ్ కూడా అందులోనే పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి, ఎందుకంటే 3 లేయర్స్తోని అయితే స్టిచ్చింగ్ చేయాలి. కాటన్ ప్లస్ సాటిన్ ప్లస్ నెట్ క్లాత్. సో చూసారు కదా, మనకి కాటన్ సాటిన్ నెట్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోల్డింగ్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు అయితే ఇందులో హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ అంటే మనకి హ్యాండ్ లోపట నెట్ అనేది కొంచెం కుచ్చుకుపోతుంది కదండి మనకి ఇక్కడ హార్డ్ రౌండ్ దగ్గర. సో దానికోసం అనేసి షార్ట్ హ్యాండ్ అయితే పెట్టమన్నారు. సో ఇక్కడ హ్యాండ్ 5 ఇంచెస్ లెంత్తో అయితే హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో 5 ఇంచెస్ లెంత్ అయితే తీసానండి. ఆ మిగిలిన క్లాత్లో మనకి నడుం పట్టీకి పంపకానికి అయితే కావాలి కాబట్టి అలా అయితే కటింగ్ చేశాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. సో ఇక్కడ 8 దగ్గర మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అయితే ఇలా డ్రా చేశాను. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే కొంచెం ఫస్ట్గా అయితే కటింగ్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అయితే అడగండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. కావాలి అంటే వీడియో రూపకంగా కూడా చేసి చూపిస్తాను. కటింగ్ అయింది కదండి. ఇక్కడైతే హ్యాండ్ లోతు అయితే సో 1/2 ఇంచ్ హ్యాండ్ లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి మెయిన్ క్లాత్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ అండి. ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదండి. సో 2 బార్డర్స్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అయితే 19 ఇంచెస్ అయితే వస్తుంది. సో
సో ఇది అయితే నేను ఇంతకుముందు దానికి అయితే మెజర్ చేశాను కాబట్టి అయితే డైరెక్ట్గా చెప్పేశాను. సో ఇది 39 ఇంచెస్ పన్నా అండి. సో ఇప్పుడు అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని అయితే హ్యాండ్ కోసం అయితే ఇలా ఇది అయితే 5.5 మీటర్స్ క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో తానుకు తానే కట్ చేయాలి కాబట్టి సో ఆ తాను అనేది 5 మీటర్స్తో ఉంది కాబట్టి కొంచెం సెట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడైతే క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. సో 19 ఇంచెస్ లెంత్ అయితే ఉంది కదా. సో ఈ పన్నా వచ్చేసి 19 ఇంచెస్ అయితే ఉంది. సో చూసారు కదా, 19 ఇంచెస్ కరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. సో ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు హ్యాండ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, అది సరిపోతుందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ అయితే ఇలా కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ ముడతలు లేకుండా కరెక్ట్గా చెక్ చేసుకొని అయితే చూడాలి. సో ఇక్కడ వరకు అయితే సరిపోయింది కదా. నేనైతే ఇక్కడ వరకు అయితే స్ట్రైట్గా అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా చిన్న సైజు, అంటే చాలా సన్నం అయితే ఉందండి హ్యాండ్. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. సో ఇక్కడైతే 19 ఇంచెస్కి ఉంది. నాకు ఇక్కడ వరకు అయితే 19 ఇంచెస్కి అయితే సరిపోయింది. సో చూసారు కదా, మీద ఉన్న క్లాత్ ఈ నెట్ని అయితే ఇలా ఇక్కడైతే పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే క్లారిటీగా అయితే ఎలా చేశానో ఎలా చేయాలో అనేది చూపిస్తాను. సో దీన్ని అయితే ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి అయితే పక్కకు పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని అయితే గేరాకి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎన్ని మీటర్స్ ఉంది అంటే సో దీన్ని అయితే మెజర్ చేసి చూపిస్తాను. ఈ క్లాత్లో స్కర్ట్ మనకి ఎంత వీలైతే ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే స్కర్ట్ అనేది పెట్టాలండి. సో ఇది అయితే చాలా పెద్దగా అయితే అనిపించింది. దీనిలో అయితే పైన బార్డర్ అనేది కటింగ్ చేసేయాలి. సో ఒక 2 సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి పైన బార్డర్ అయితే కటింగ్ చేయాలి. ఇది అయితే మనకి కింద స్కర్ట్కి వచ్చేసి 3.5 మీటర్స్ అయితే మ్యాక్సిమం, చాలా సన్నగా ఉంది కాబట్టి 3.5 మీటర్స్ అయితే సరిపోతుందండి. సో ఈ క్లాత్ వచ్చేసి 4 మీటర్ల 40 సెంటీమీటర్లు అయితే ఉంది. సో చూసారు కదా, 40 సెంటీమీటర్లు అయితే ఉందండి. ఇంకొక 1.5 మీటర్ వరకు మళ్ళీ పాపకి అయితే ఒక చిన్న ఫ్రాక్ అయితే వస్తుంది. సో ఈ సాటిన్ వచ్చేసి 5 మీటర్స్, లెహంగాకి అయితే 3.5 మీటర్స్ అయితే సరిపోతుందండి. సో మిగిలిన క్లాత్తో అయితే పాపకి మళ్ళీ ఒక ఫ్రాక్ అయితే కుట్టేసేయాలి. సో నెక్స్ట్ వీడియోలో అయితే 2 బాడీ పార్ట్స్ అండ్ 2 స్కర్ట్ పార్ట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.